హాయ్ అండి, వెల్కమ్ టు శిరీష ఫుడ్. ఈరోజు వీడియోలో మిరియాల రసం ఎలా చేయాలో చూపిస్తున్నాను. వర్షాకాలంలోనూ చలికాలంలోనూ ఇంకా నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ రసం పెట్టుకుని ఒక ముద్ద వేడివేడి రసంతో తింటే ఘాటుగా పుల్లగా నోటికి రుచిగా అనిపిస్తుంది. అలాగే జలుబు గొంతు గరగరలాంటివి తగ్గి శరీరం తేలికవుతుంది. ఈ మిరియాల రసాన్ని 10 నిమిషాల్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలాగో చూద్దాం. మిరియాల రసం చేయడానికి ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక గిన్నెలోకి తీసుకుని నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టుకుందాం. ఈ చింతపండు నానేలోపు 2 చిన్న సైజు టమాటాలను తీసుకుని టమాటా ముక్కల్ని చేత్తో ఇలా గుజ్జులా చేసుకున్న తర్వాత ఇప్పుడు రసం పొడి చేయడం కోసం మిక్సీ జార్లోకి 3 టీ స్పూన్ల మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని వీటిని ఇలా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు గుజ్జును బాగా పిండి మనం రసం మరిగించుకునే గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా నీళ్లు పోసి చింతపండు గుజ్జు మొత్తాన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తినగలిగే పులుపును బట్టి దానికి తగినట్లుగా చూసుకుని వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి రెడీగా పెట్టుకున్న ఈ టమాటా గుజ్జును వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును, రుచికి సరిపడా ఉప్పును, గ్రైండ్ చేసుకున్న మిరియాల పొడిని, ఒక పచ్చిమిర్చిని, ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి చిన్న బెల్లం ముక్కను వేసుకోవాలి. చిన్న బెల్లం ముక్క వేస్తే తీయగా ఏమీ ఉండదండి. రసంలో పులుపు ఉప్పు అన్నీ బ్యాలెన్స్ అయ్యి రసం రుచిగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపి స్టవ్ పైన పెట్టి రసాన్ని మరిగించాలి. రసం ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత 2-3 నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఈ రసాన్ని మరిగించనవసరం లేదు. ఇలా రసం మరుగుతున్నప్పుడు స్టవ్ పైన మరోవైపు తాలింపు కోసం తాలింపు గిన్నెను పెట్టుకుని ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కాక 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత 2 తుంచిన ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి పోపును బాగా ఫ్రై చేసుకుని మరుగుతున్న రసంలో కలుపుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే రసం మీద మూత పెట్టుకుంటే తాలింపు ఫ్లేవర్ రసానికి బాగా పట్టి రసం రుచిగా ఉంటుంది. ఇలా మిరియాల రసం చేసి పెడితే ఇంట్లో వాళ్ళంతా చాలా ఇష్టంగా తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. ఈ ఘాటైన రుచికరమైన మిరియాల రసం రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.